ఎస్సీ వర్గీకరణ కోసం ఏకమైన మాదిగ మాల ఎమ్మెల్యేలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత చరిత్రలో నూతన అధ్యాయం ఆరంభం. ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రాను కలిసిన మాదిగ మాల శాసనసభ్యులు. టుడే టీవీ న్యూస్ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. శుక్రవారం ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాదిగ మరియు మాల సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు ఏకతాటిపై వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రాను విజయవాడలోని గిరిజన సంక్షేమ భవన్లో కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో అన్ని జిల్లాలలోని అన్ని ఎస్సీ ఉపకులాలకు తగిన న్యాయం జరిగేలా నివేదిక అందించాలని ఈ సందర్భంగా శాసనసభ్యులు ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను కోరడం జరిగిందని తెలిపారు. కమిషన్ చైర్మన్ గారిని కలిసిన ఎమ్మెల్యేలు వివరాలు ఇలా ఉన్నాయి. వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్క ఆనందబాబు గారు, మడకసర నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు, ప్రతిపాటి నియోజకవర్గ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు, రాజాం నియోజకవర్గ శాసనసభ్యులు కోండ్రు మురళీమోహన్ గారు, నందిగామ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు, సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, రైల్వేకోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీధర్ గారు, నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్తా జయసూర్య గారు, కోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి గారు, పార్వతీపురం నియోజకవర్గ శాసనసభ్యులు బోనెల విజయచంద్ర గారు ఎక్స్ సభ్య కమిషన్ చైర్మన్ గారిని కలిసిన వారిలో ఉన్నారు. మాదిగ మాల సామాజిక వర్గాల శాసనసభ్యులంతా ఏకవాక్య తీర్మానంతో ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరడం ప్రశంసనీయం. వీరి ఐక్యత స్ఫూర్తిదాయకం. వీరి చొరవ అభినందనీయమని పలువురు రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు, భోజన సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు తమ హర్షం వ్యక్తం చేశారు.